టాటానా, మహేంద్రానా ఇట్లాంటివన్నీ అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి మన దగ్గర. ఈ సంస్థలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్నాయి, దాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మీరేమో ఓపెన్ మార్కెట్ అంటారు, రేపు పొద్దున విదేశీ సంస్థలు వచ్చేసి మమ్మల్ని పోటీ పెట్టేటప్పుడు మేమేం డౌన్ అయిపోతాం, మేము దాని మీద బోల్డ్ అంత పెట్టుబడి పెట్టిన తర్వాత అటు ఇటు కాకుండా పోతాం, చివరికి వాళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇదివరకు ఉన్న మా మార్కెట్లన్నీ అట్లాగే జరిగినాయి అని మోడీకి చెప్పినటువంటి నేపథ్యంలో విదేశీ కార్లు ఎవరైనా సరే తయారు చేయాలంటే ఇండియాలోనే ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, లేదంటే విదేశంలో కారు తయారు చేసి ఇక్కడ అమ్ముకోవచ్చు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం. కానీ 115% పన్ను, లైక్ అక్కడి నుంచి ఒక 10 లక్షల రూపాయల కారు వచ్చిందంటే ఇక్కడికి కొనుక్కోవాలంటే 22.5 లక్షల రూపాయలు, 21.5 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది పన్నుతో కలిపేసేసి. ప్లస్ ఇక్కడ లోకల్ జిఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపు 25 లక్షలు అవుతుంది. అంటే 10 లక్షల కారు 25 లక్షలు అయ్యేటటువంటి పరిస్థితి సృష్టించాడు. సింగపూర్లో అట్లాగే ఉంటుంటుంది. అక్కడ ఏంటంటే పర్యావరణం దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ఈ తరహాలో నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎలన్ మాస్క్ ప్రెషరు అట్లాగే ట్రంప్ ప్రెషర్ కారణంగా భారతదేశంలో ఈ 110% విదేశీ కార్ల మీద ఉన్నటువంటి పన్ను రేటుని 17%కి తగ్గించేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అయినా అట్లాగ చేసినా కూడా ఎలన్ మాస్క్ వాళ్ళ కారు ఇండియాలో 25 లక్షల రూపాయలు మినిమం ఉంటుంది, 25 నుంచి 30 లక్షలు ఉంటుంది. ఇది 15% పన్ను వేసిన అదే 115% అయితే కనుక దాదాపు 70-80 లక్షలు అవుతుందని చెప్తున్నారు అన్నమాట.